హలో, ఏం చేస్తున్నా మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా అంటున్నా. 15 సెకండ్లు వీడియో చేసి పెడితే కనీసం లక్ష లైకులన్నా వచ్చేది లేదా? రెస్పాన్సిబిలిటీ లేదా అసలు మీకు? 15 సెకండ్లు వీడియో చేయాలంటే ఎంత కష్టం ఈ రోజుల్లో, ఎంత కష్టపడుతున్నాం. అంత కష్టపడి వీడియో అప్లోడ్ చేస్తే కనీసం లక్ష లైకులు కూడా రాకపోతే అసలు ఏడికి పోతున్నాం మనం? ఎక్కడికి పోతున్నాం? నేనైతే ఎక్కడికి పోవట్లే, మీరు ఎక్కడ పోతున్నాం నాకైతే తెలియదు. ఇంత రెస్పాన్సిబిలిటీ కూడా లేకపోతే ఇట్లా లక్ష లైకులు కూడా రాకపోతే 15 సెకండ్లు వీడియో పెడితే జీవితం మీద విరక్తి వచ్చింది మీరు చేసే పనికి. చచ్చిపోదాం అనుకున్నా, అందుకే పెద్ద అరటిపండు కొనుక్కొని బాగా ఒలుచుకొని పొడి చేసుకున్నా. సావు రాలా. అరటిపండు ఎరిగిపోయింది, కానీ జీడిపప్పు తింటే చచ్చిపోతానని ఎవడో చెప్తే అర కేజీ జీడిపప్పు తెచ్చుకొని నెయ్యిలో వేయించుకొని తిన్నా. కేజీ కండలు పెరిగినాయి కానీ రాలా. నెక్స్ట్ టైం అన్నా కొంచెం చూడండి. 15 సెకండ్లు వీడియో పెడుతున్నా, ఇప్పటికి 2 వీడియోలు పెట్టారు. 2 వీడియోలు ఇంతవరకు అసలు లక్ష కాదు కదా, కనీసం లక్షల సగమన్న దాట్ల లైకులు. ఎంత కష్టపడి మీకోసం, మీ ఎంటర్టైన్మెంట్ కోసం ఇంత కష్టపడి వీడియోలు పెడితే కనీసం లక్ష తక్కువ చూసిన వాళ్ళందరూ అట్లా నొక్కేసిన అయిపోద్ది కదా. ఎంతమంది కష్టపడుతున్నాము, ఎంతమంది టెక్నీషియన్స్, ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది 15 సెకండ్ల వీడియోకి? కొంచెం అన్న ఆలోచించండి ఫ్రెండ్స్. నేనేం అనుకోను, లైకులు కొట్టండి, కనీసం 1,00,000 లైకులు కొట్టండి. 15 సెకండ్లు వీడియో చేయాలంటే ఎంత కష్టమో మీకు తెలియదు ఫ్రెండ్స్, నాకు తెలుసు. ఎన్నిసార్లు ఫోన్ కింద పడతా ఉంటుంది తెలుసా? దాన్ని మళ్ళీ లేపుకోవాలా. ఎన్నిసార్లు కింద పడిపోయి పగిలిపోయిందో తెలుసా? ఆ కష్టాన్ని అంతా మర్చిపోతా ఫ్రెండ్స్ మీరు కొట్టే లైకులకి. కనీసం 1,00,000 లైకులు కొట్టండి. 1,00,000 మంది 1,00,000 లైకులు కొట్టండి. మీరున్నారనే ఒక ధైర్యంతో నేను 15 సెకండ్లు వీడియో చేసి అప్లోడ్ చేస్తూ ఉంటే కనీసం మీరేంటి ఫ్రెండ్స్? సరే, ఇప్పుడంతే ఏదో వదిలేశాను. నెక్స్ట్ టైం మాత్రం కనీసం 1,00,000 మంది కుమ్మేయండి, లైకులు కొట్టండి. ఓకే.